ఆచి చికెన్ మసాలా. సభ జరగడం కూటమి నేతలకు ఇష్టం లేదన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వమే సభ వాయిదా వేసేలా చేయడం ఎక్కడైనా ఉందా? ప్రభుత్వ దోపిడీ బయటకు రావద్దనేదే వాళ్ల ఉద్దేశం అన్నారు బొత్స. దేవుడిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే సభలో చర్చకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారాయన. ఇందాపూర్ డైరీ పేరుతో దోపిడీ జరిగిందనేది వాస్తవం అన్నారు బొత్స. ప్రభుత్వం తాలూకు ఉద్దేశం, వారి దురుద్దేశం, వాళ్ళు తోకముడిచిన విధానం తాడతల్లమైంది. ఇప్పుడు హౌస్ వచ్చి ప్రారంభించి 2 నిమిషాల్లో వాళ్ళే పోడియం దగ్గరకు వచ్చి అర్థం సృష్టించి సభ జరగకుండా చేయాలనే ఉద్దేశం. ఇది ఎక్కడ నేను ప్రజాస్వామ్యం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే హౌస్ జరగకూడదని, వాస్తవ విషయాలు బయటకు రాకూడదని, వాళ్ళు ఆలోచనలు బయటకు రాకూడదని, వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దోపిడీ బయటికి రాకూడదని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వాళ్ళకే. కానీ వాస్తవంగా ఆ దేవదేవుడి మీద వారిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే ఎందుకు చర్చకి రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాని నుంచి దూరం వెళ్తున్నారు? ఎందుకు గుడ్డు చాకులు ఎత్తుకుతున్నారు? హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? లేకపోతే డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే మాట్లాడచ్చు కదా. కాదు, ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు. అది అడ్డం పెట్టుకొని దోపిడీ ప్రారంభించారు. ఇవాళ వచ్చి హౌసింగ్ జరగనీకంట ఎడ్జెంట్ చేశారు.